ఏమిట్రా? జగన్నాథరావు గారు వచ్చారమ్మా. జగన్నాథరావు గారంటే? జగన్నాథరావు గారంటే జగన్నాథరావు గారమ్మా. అదే ఎవర్రా? లలిత వాళ్ళ నాన్నగారు. లలిత? లలిత ఎవర్రా? జగన్నాథరావు గారు అమ్మాయి అమ్మా. తప్పుకో. చాలా సంతోషం, కూర్చోండి. థ్యాంక్స్. మీ గురించి నేను చాలా చాలా విన్నాను. నా గురించి ఎక్కువ చెప్పుకోవటం బాగుండదు, కానీ మీతో కొన్ని విషయాలు చెప్పక తప్పదు. అవి విన్నాక డబ్బు దొరదే అనుకోండి, లేక నా అభిరుచి అనుకోండి, మీ ఇష్టం. నేను అమెరికా వెళ్ళినప్పుడు అప్పట్లో గాంధీ గారిని 5 లక్షలు పెట్టుకున్నాను. ఇది మన గాంధీ గారి? కాదు కాదు, గాంధీ గారి బొమ్మని. ఎక్కడ? అమెరికాలో. కరెక్ట్. హాలీవుడ్ వెళ్ళినప్పుడు ఎలిజబెత్ టైలర్ తలపిన్నుని 50,000 పెట్టుకున్నాను. ఇది మాత్రం డబ్బు దొరదండి. ఈస్ కరెక్ట్. ఇలా వింత వింత వస్తువులు, విచిత్రమైన వస్తువులు కొనడం నాకు సరదా. అందుకే మీ దగ్గర యాంటిక్ వాల్యూ ఉన్న కుర్చీ ఉందని తెలిసి అది కొనాలని వచ్చాను. ఆ కుర్చీనా? అదే, ఎంత కావాలో చెప్పండి, ఇవ్వటానికి నేను సిద్ధం. చూడండి జగన్నాథరావు గారు, ఆ కుర్చీ మా ఇంట్లో తరతరాలుగా ఉంటుంది. మా ముత్తాతలు ఆ కుర్చీలో ఊగారు, నవ్వారు, నవ్వించారు, మనవాళ్ళు నాడించారు, మనవరాలకు జోలపాడారు. మా నాన్న ఆ కుర్చీలో కూర్చుని రే అని పిలిస్తే 10 తరాల గొంతులు మాకు వినిపిస్తాయి. అయినా రఘురామయ్య గారు, అతనిది కొత్త నోట్ల పెళపెళ్లాడే వయసు. ఏదో అంటాడు, మీరు కాస్త ఆలోచించి. క్షమించండి, ఈ ఇంట్లో నా మనసు రంగడి మాట ఒక్కటి. బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు, మనసులో మంచితనం అనే బ్యాలెన్స్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడని అర్థమైంది. వస్తాను. జస్ట్ మినిట్. జగన్నాథరావు గారు, మీరు వచ్చింది కుర్చీ కొనడానికి కాదు అనిపిస్తోంది. మీరేదో దాస్తున్నారు. పర్వాలేదు, చెప్పండి. మీ అబ్బాయి రాము ఇతనే కదూ? అవును. నా ఒక్కగాను ఒక్క కూతురు మీ వాడు ప్రేమించుకున్నాడు. క్షమించండి జగన్నాథరావు గారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు తెలియదు. మీరు ఆడపెళ్లివారు. వాళ్ళ పెళ్లి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని. తప్పకుండా జరిపిద్దాం. కానీ ఒక్క విషయం. ఏమిటి? నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా పంపించాలని కాదు. మరి మీ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా తీసుకువెళ్ళాలి. అంటే పెద్దవాణ్ణి ఇల్లరికం చేసుకోవాలని. అంతేగా అన్నయ్య గారు? అంతేనమ్మా, అంతే. అంతే ఏంటండి? అంతే. తల్లిదండ్రులు పిల్లల్ని కనేది అమ్ముకోవడానికి కాదండి. అంతగా కావాలంటే మీరే మా ఇంటికి రండి, మీ కూతురుతో పాటు. బాగుందయ్యా. వ్యాపారాలు వదిలి నన్ను రమ్మంటావా? బాగుందండి. మమకారాలు చంపుకుని వాణ్ణి పంపంటారా? కూతురు తప్ప కొడుకులు లేనివాణ్ణి. అల్లుడు నా కొడుకు కావాలని, నా ఆస్తులకు వారసుడు కావాలని అనుకున్నాను. లక్షలు ఇస్తానన్నా ప్రాణం లేని కుర్చీనే ఇవ్వటానికి ఒప్పుకొని మీరు ప్రాణం ఉన్న బిడ్డను మాత్రం ఎలా ఇస్తారు? అది గ్రహించే ఈ సంబంధం వదులుకోవలసి వస్తుంది. వస్తా. బాధపడుతున్నావా? నాకెందుకమ్మా బాధ? ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న, రిజర్వ్ బ్యాంకు లాంటి నువ్వు, బంగారు గనులు లాంటి వీళ్ళు ఉండగా నాకెందుకమ్మా బాధ? అరే చోటమియా, పని చేస్తున్నావా? ఏం కనిపించట్లా? వారు నా కోడికలో ముళ్ళ పందిలాగా నీకు ఏకలు నెక్కబరుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దు లేదురా. తెచ్చి సన్నాసి. మనం ఓ కష్టపడి పని చేయకూడదు, పని చేస్తున్నట్టు యాక్టింగ్ చెయ్యాలి. మన ఇద్దరికి జైల్లోకి రాగానే చెరో చీపురు ఇచ్చారా? మరి ఇప్పుడు నీ చూడు, నా చూడు. నాది చేతిలో పెట్టినప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా నా చీపురు అట్టాగే ఉంది. కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి? చీపురు అడిగినంత మాత్రంతో శిక్ష తగ్గదు. ఏంటా ఎలా వచ్చారు? తమరు ఫుడ్ తింటున్నారా? కాదు, గడ్డి తింటున్నా. ఎంత నీకేం కావాలి? మాకు అర్జెంట్ గా డాక్టర్ కావాలండి. ఏ నీకేం రాగం? ఏం లేదండి. నువ్వు నోరు మూసుకోరా, నేను చెప్తున్నా కదా. ఏం లేదండి, వీడి గురించేనండి. పాప వీడికి 2 రోజుల నుంచి ఇది ప్రాబ్లం అనుకుంటానండి. చేత్తో పొట్ట మీద తెగ కొట్టుకుంటున్నాడండి. అంటే కొట్టుకోక అదేంటండి అది? అదిగో ఆ టైప్ లో బయటకు వచ్చిందండి. సరే ఎట్టగో బయటకు వస్తుంది కదా, ఇంకా కొడితే కాస్త ఫ్రీ అవుద్దని మేము కూడా సాయం చేసామండి. అదేంటండి అది? అదిగో ఆ టైప్ లో బయటకు వస్తుంది. ఇంకా పోతే నిన్న పొద్దున్న నుంచి కళ్ళుగా ఓ కక్కేసుకుంటున్నాడండి.
అదేంటండి అది? పాయసం. అదిగో ఆ టైప్ లో బయట ఎక్కేస్తాడండి. ఇకపోతే తగలండి గజ్జి అనుకుంటానండి. ఇది గోకి గోకి గోకితే ఇదిగో పులిహార టైప్ లో పౌడర్ రాలుతుంది. జీవితంలో తిండి అంటే విరక్తి పుట్టించాడు. లేకపోతే నాలిక కట్ అంటావా? ఇక నీ జన్మలో ఫుడ్ జోలికి పోలేవు. దట్ ఈస్ పాపారావు. ఇంక బదరా. నువ్వు మా చెడ్డోడి పడేమియా. బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచోడినా చెడ్డోడినా అని ఆలోచించకూడదని నా కీప్ చెప్పిందిరా. నాకు తెలియక అడుగుతాను, అసలు నీకు కీప్ ఎందుకు? ఎందుకేంట్రా? మన అండర్లో ఉంచుకోవడానికి. ఎద్దులా ఎల్లకాలం బతికేదానికంటే ఆంబోతులా 6 నెలలు బతికితే చాలు. అది మన ప్రిన్సిపల్. ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటి? నా కీపు క్యారెక్టర్ గురించి కామెంట్ చేసావంటే నీ ఏకలు పీకేస్తా. అది ఎవరనుకుంటున్నావురా? కీపులోనే పతివ్రత కీపు. నా కూతురు కుర్రాన్నేసుకుని నీ బస్సు ఎక్కుద్దయ్యా. రేట్ ఎంత అవుద్ది? హెడ్కి 5 రూపాయలు. ఓ నీ హెడ్. నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు, మిగతా ప్యాసింజర్లు ఉండరు. ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది? సీన్ అర్థమైంది. వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు, లాడ్జ్ ప్యాసింజర్లు అనమాట. రైడింగ్లు కూడా ఉండవు. 3000 అవుద్ది. సరే సరే, నీ రేటు నాకు అనవసరం. నా రేటు 5000. ఓకేనా? నమస్తే. ఏంటది? నిద్రలో పీక్కుంటున్నాడు. నువ్వు నాకు వరుసకి మరిదివవుతావు. కొడుకు లాంటి వాడివి. ఏం తగిలినా ఏమనుకోవద్దు. జింకిల్ జింకిల్ జా సోజా. సరిగా పడగా. సరిగ్గా పడుకోలేవా? ఏంట్రా ఇది? ఏంటిది? రెడ్ లైన్. లైన్ రెడ్ లైన్ కదా? నీ బార్డర్ అదే కదా? దాహంగా ఉంది, మంచి నీళ్ళురా. ఫ్రిడ్జ్ లో ఉన్నాయిరా. జింగిల్ జింగిల్ జా. రంగా, ఒరే రంగా, తలుపు తీరా. రంగా, రంగా, నిన్నేరా. ఏమిట్రా తలుపేసుకున్నావు? వీడు బయటకు వెళ్ళడం తెలుసు. అది వరస. మొండి చెట్టు కూడా సీజన్ వస్తే పువ్వులు పూసేస్తది. సీన్ అర్థమైంది కదా? పదండి పడుకుందాం. రే, నువ్వు గొప్ప చిలిపోడివిరా. ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా? ఆ అమ్మాయిని చేసుకోవడం
మాకందరికి ఇష్టమేగా మళ్ళీ చాటుమాటి వ్యవహారాలు ఎందుకురా? చూసావా వాడు మొహం చాటేస్తున్నాడు. ఏ, ఏ, ఏ. ఒరే నాన్న, నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా. ఇంట్లో వాళ్ళందరికీ నీ ప్రేమ చాటి చెబుదామని. అవునా? ఆ, అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను బాగోదని. అయ్యిందేదో అయ్యింది, రండి. ఏయ్, ఏయ్. వాళ్ళకి దండం పెడదాం, ఓ పని అయిపోతుంది.